బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పూణే పరిధిలో వర్షాల కారణంగా ఒక బిల్డింగ్ పూర్తిగా కూలిపోయింది. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో పింప్రి చిండ్వాడ్ ప్రాంతంలో 3 అంతస్తుల భవనం కుప్పకూలడంతో అక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో కనీసం 15 మంది వ్యక్తులు మట్టిలో చిక్కుకుపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్, విపత్తు నిర్వహణ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ఘటనపైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరా తీస్తున్నారు. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో వరదలు, నీరు నిలిచిపోవడంతో గోడలు కూలడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భారత వాతావరణ శాఖ పూణే జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కుర్లాలోని ప్రియదర్శిని ప్రాంతంలో నీరు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడడంతో ముంబైలోని ప్రయాణికులు తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కీలక రహదారులు పాక్షికంగా జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలు సైతం మందగించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పూర్తిగా అటు మహారాష్ట్రతో పాటు ఇతర జిల్లాలని, కేరళ లాంటి రాష్ట్రాలను కూడా ఒక్కసారిగా వరదలు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ అటు కీలక కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనిపైన అధికారులు ఏమంటున్నారు? మహారాష్ట్రలో చూసుకుంటే కనుక బిల్డింగులు కూడా కూలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పూణే పరిధిలో కురిసినటువంటి వర్షాల కారణంగా ఒక బిల్డింగ్ అయితే కూలిపోయింది. ఆ బిల్డింగ్ లో పనిచేస్తున్నటువంటి సమయంలో, కూలిపోయిన సమయంలో 16 మంది కూడా పనిచేస్తుండగా ఇద్దరు మాత్రం బయటకు వచ్చారు. సమయంలో 14 మంది ఆ శిథిలాల కిందనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. పూణే పక్కనే ఉన్నటువంటి పింప్రి చిండ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఘటన అయితే జరిగింది. ప్రమాద ఘటన సమయంలో 16 మంది ఉండగా బిల్డింగ్ కూలిన సమయంలో ఇద్దరు బయటపడినట్టుగా కూడా అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రవి లాగ్నే కూడా ప్రకటించారు. ప్రస్తుతం అందరినీ మిగిలిన శిథిలాల కింద ఉన్నటువంటి 14 మందిని కూడా బయటికి తీసుకొచ్చినట్టుగా, వాళ్ళందరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే క్షతగాత్రులు అంటే గాయాలు అయితే జరిగినట్టుగా కూడా మేయర్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే పూణేతో పాటు ఇతర ప్రాంతాల్లో, ఇటు పూణే కానీ, ముంబై కానీ, థానే, రాయగఢ్, ఇతర జిల్లాల్లో ఇప్పటికే స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. విద్యా సంస్థలకు సంబంధించి అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఓన్లీ ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే ఆఫీసులను తెరిచి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్, పోలీస్, అట్లాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇట్లాంటి ఎమర్జెన్సీ సర్వీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఆయా ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయో మిగతా శాఖలకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఐటీ సహా ఇతర ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ముంబై వంటి ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులలో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చారు. కాబట్టి దీంతో పాటు వరుసగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు, ముఖ్యంగా డైలీ లేబర్ చేసుకునేటువంటి వారికి మాత్రం చాలా సమస్యగా ఉన్న పరిస్థితులలో ఈ పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. రవి, అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఏమైనా చెప్పిందా? అయితే ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కొంత భిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వర్షాకాలంలో మనకు సాధారణంగా నుంచి మధ్యస్థాయి వర్షపాతం కురిసినప్పటికీ మహారాష్ట్రలో భారీ స్థాయిలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈసారి సీజన్ సంబంధించి ఎల్నినో ప్రభావం కూడా ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్రాలకు సంబంధించి కొంత విభిన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే
తెలంగాణకు సంబంధించి సుమారు 30 నుంచి 40% వరకు కూడా లోటు వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎల్నినో ప్రభావం కారణంగా జరుగుతున్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు వ్యవసాయానికి సంబంధించి రైతులకు కూడా సలహాలు ఇస్తున్నారు. అయితే మహారాష్ట్రకు సంబంధించి వర్షపాతం అయితే ప్రతిసారి సీజన్ లో కూడా సాధారణం కంటే కూడా అధిక స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర ముఖ్యంగా ముంబై గాని, పూణే, థానే ఇలాంటి జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు అయితే నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది. ఆ ప్రభావం కూడా సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వానికి, ఇటు ప్రైవేటు ఉద్యోగాలపై కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రవి, థ్యాంక్ యూ రమేష్.